నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గాంధీజీ వర్ధంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు. బాద్ నుంచి ఆర్మూర్ వైపు గంజాయితో వస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్. 1300 గ్రాముల ఎండు గంజాయి కార్యకర్తలకే లబ్ధి. 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేస్తుందని నిలదీత. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని నుడా చైర్మన్ కేశవేణు కొనియాడారు. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్రను కనుమరుగు చేసే విధంగా ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం సాధించడంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతో కీలకమని, శాంతియుతంగా ప్రేమను అందిస్తూనే దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అని మహాత్మా గాంధీ అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దేశ పౌరులకు ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ జీవిత చరిత్రను కనుమరుగు చేసే విధంగా ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ధ్వజమెత్తారు. పిల్లలు చదువుకునే పుస్తకాల నుండి మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తీసేసే ప్రయత్నం చేస్తున్నారని, కానీ మహాత్మా గాంధీ గారి జీవితం పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. అదే ఆర్ఎస్ఎస్ భావజాలాలను కలిగిన బీజేపీ గాడ్సేను గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ మహాత్మా గాంధీ కీర్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరడం జరుగుతుంది. ఆయన ఏదైతే ప్రాణాల కొట్టి భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వరాజ్యాన్ని తీసుకొచ్చాడో ఆ విధంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా మీరు కూడా సహాయపడాలని చెప్పి మేము కోరుతూ, మహాత్మా గాంధీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే, కానీ ఆయనను మర్చిపోయే విధంగా ప్రస్తుతమున్న బీజేపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆయన పూర్తిగా మర్చిపోయే విధంగా ఆయన జీవిత చరిత్రను నిర్వహిస్తుంది. ఆ రోజు ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న ఒక గాడ్సే అనే వ్యక్తి మహాత్మా గాంధీ గారిని చంపడం జరిగింది. అదే ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీ గారి గురించి కానీ, స్వాతంత్ర సమరయోధులైన నెహ్రూ గారి గురించి కానీ పూర్తిగా పాఠ్యాంశాల నుంచి తీసివేయడం జరుగుతుంది. దీన్ని మేము ఖండిస్తూ మరొక్కసారి పూజ్య బాపూజీ గారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్తూ, బీజేపీ ఏదైతే చేస్తుందో దీన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అడ్డుకుంటారని చెప్తూ, రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థికి బాపూజీ గారి గురించి కానీ, నెహ్రూ గారి గురించి కానీ, స్వాతంత్ర సమరయోధుల గురించి పూర్తి పాఠ్యాంశంలో అన్ని సిలబస్లో వారికి ఏర్పాటు చేసే విధంగా మేము కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా
భారత ప్రధాని గారు, రాష్ట్రపతి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి జీవితాంశాలను ఖచ్చితంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. నిర్మల్ జిల్లాలోని బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్తో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రి సీతక్కకు అధికారిక లాంఛనాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జ్ఞాన సరస్వతి మాతను దర్శించుకోగా అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తదనంతరం ఆలయానికి పర్మినెంట్ ఈవోను నియమించి మాస్టర్ ప్లాన్ను త్వరగా పూర్తి చేయాలని అర్చకులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. ఆలయ నిర్వహణ కోసం పర్మనెంట్ పోస్ట్ను ఈవోను నియమిస్తామని, మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చాలా సంతోషం. మేము ఈరోజు యాక్చువల్గా రివ్యూ అనుకున్నాము, అనుకోకుండా సడన్గా నిన్న ఎలక్షన్ కోడ్ రావడంతో మరి ఏర్పాట్ల గురించి తెలుసుకొని ఇప్పుడు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులతో ఇప్పుడు వారంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రివ్యూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రత్యేక దృష్టి పెడతాం. వాస్తవానికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతూ ఉంది. మాస్టర్ ప్లాన్ వస్తే ఒక అద్భుతమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దబడుతుంది సరస్వతీదేవి ఆలయము. అదేవిధంగా పక్కన గోదావరి కానీ ఇక్కడ పురాతనమైనటువంటి, ఇప్పుడే నాకు తెలిసింది పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసిరని. అంటే వారి యొక్క అక్షరాభ్యాసం జరిగినటువంటి ఈ ప్రాంతం నుంచి వారు దేశాధినేతగా ఒక తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి ఎదిగి మహామేధావిగా ఎదిగి ప్రధానిగా పనిచేసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి తల్లి మన బాసర సరస్వతి తల్లి. కాబట్టి ఆ యొక్క తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈసారి 25 లక్షలతోటి ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ పర్మనెంట్గా, ఎందుకంటే కోడ్ ఉంది కాబట్టి మేము కొత్తవి ప్రకటించలేకపోతా ఉన్నాం. పర్మనెంట్గా రాబోయే కాలంలో ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా అద్భుతంగా చేస్తాం. అన్ని దేవాలయాల యొక్క మాస్టర్ ప్లాన్స్ తయారవుతూ ఉన్నాయి. అటు వెమ్లవాడ కానీ, ఇటు మేడారం కానీ, ఇటు మన బాసర కానీ, ఇంకా కొమరెల్లి మల్లన్న కానీ, మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖక్క గారు కూడా వారు పంచమి రోజు కూడా రావడం జరుగుతుంది. ఇద్దరం కూడా మళ్ళీ వస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా ఒకటే సూచనలు చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కోడ్ ఉండడంతో ప్రజాప్రతినిధుల యొక్క ప్రమేయం తక్కువ ఉంటుంది కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి భుజాన వేసుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మీడియా సోదరులు కూడా ఈ తల్లి యొక్క ఘనకీర్తిని ప్రపంచానికి పదే పదే చాటడం. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎన్పీడీసీఎల్ టెక్నికల్ డిఈ రమేష్ అన్నారు. రైతులు సొంతగా విద్యుత్ మరమ్మతులు చేపడుతూ ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట పంట పొలాలకు విద్యుత్ వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎన్పీడీసీఎల్ టెక్నికల్ విభాగం డిఈ రమేష్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదురైతే తప్పనిసరిగా విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు సొంతంగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు వేయడం, ఇతర మరమ్మతులు చేపట్టడం చేయొద్దని సూచించారు. విద్యుత్తుతో చెలగాటం ఆడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం దళార్లను ఆశ్రయించవద్దని, అవసరమైన డీడీ చెల్లించనచో ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన తెలియజేశారు. ఇంటర్పోల్ అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని, తాము పరిశీలన జరిపి ఉచితంగా సమస్యను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో బోదండి ఈ ముక్తార్, ఏడీఈ ప్రభాకర్, ఏఈ భూమేష్, లైన్మెన్ శ్రీనివాస్, మగ్దుమ్, సాగర్ రైతులు పాల్గొన్నారు. అప్రమత్తం లేకుండా వలన విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వైర్ తెగి పడిపోవడం కానీ, ఈ ట్రాన్స్ఫార్మర్ల ప్లింతులు కింద ఉన్నా కానీ మనం అజాగ్రత్తగా దగ్గరికి పోయి ముట్టుకొని మనము చేతులు కాళ్ళు కాలిపోతున్నాయి. డైలీ విద్యుత్ శాఖలో 1-2 ప్రమాదాలు అనేది కామన్ అయిపోయింది. మొత్తం భారతదేశంలో గణాంకాల ప్రకారము డైలీ 12-13 మంది గణాంకాలు రికార్డు రాని ఎఫ్ఐఆర్లు కానీ ఇంకా అంతకన్నా డబల్ ఉంటాయి. అంటే యావరేజ్గా 20-25 మంది చనిపోతుర్రు. ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు.
100 సంవత్సరాల వరకు మనము నార్మల్గా బతకాల, చేతు పోయి కాలు పోయి విద్యుత్ ప్రమాదం ప్రాణం పోయి బ్రతికే అవసరం లేదు. మనం అభివృద్ధి చేసుకుందాం, విద్యుత్ శాఖను డెవలప్ చేద్దాం, మనం పంటలు పండించుకుందాం. కానీ ఫస్ట్ మన సేఫ్టీ, మనం సేఫ్ ఉంటేనే ఈ అభివృద్ధి సేఫ్టీ ఉంటుంది. అవి మనం పోయిన తర్వాత ఏం అభివృద్ధికి ఏం వాల్యూ లేదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా ప్లింతులు కింద ఉన్నా కానీ మా దృష్టి తీసుకొస్తే మేమే మా డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు ఖర్చు చేసి 20,000 మేము ఇస్తాం. దానికి మనం ప్లింతులు హైట్ చేసి ఇస్తాము. 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రుద్రూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గాండ్ల మధు ఆరోపించారు. దరఖాస్తుల స్వీకరణ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గాంధీ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల ఇన్ఛార్జి గాండ్ల మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు 420 రోజులు గడుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు నచ్చడం లేదని, ప్రజాపాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఆర్ పోచయ్య, నీరడి సాయిలు, కొండల్వాడి సాయి కిరణ్, చాంద్ పాషా, షాదుల్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఆదేశాల మేరకు ఈరోజు గాంధీ తాతకు వినతి పత్రం, కాంగ్రెస్ ఇచ్చిన హామీలని అమలు చేయకపోవడంతో ఏ గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు మోసం చేస్తున్నారో ఆ హామీలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజుకి 420 రోజులు కరెక్ట్గా అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి గెలిచి. కానీ ప్రజలకు చెప్పిన హామీలను పక్కన పెట్టి చిల్లర మాటలు మాట్లాడు తప్ప, కాలయాపన చేస్తున్నట్టు తప్ప ప్రజలకు చేసిందేం లేదు. దానికోసం ఇక నుంచైనా మీరు లొంగిపోతే మాతోని చేతనైతలేదు, ప్రభుత్వం నడపడానికి మాకు రావట్లేదు అనేసి చెప్పేసైనా మీరు ప్రజలకు క్షమాపణలు చెప్పి రిజైన్ చేయండి, మీకు చేతన కాదు. జనావాస ప్రాంతాల్లో జిలిటన్ స్టిక్స్ అమర్చి పెద్ద బండరాయిని పేల్చేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భయభ్రాంతులకు గురైన స్థానికులు ఫిర్యాదు చేయగా బాన్స్వాడ టౌన్ సిఐ అశోక్ తక్షణమే స్పందించడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో రాములు హోటల్ వద్ద గల బండరాయిపై మాజీ కౌన్సిలర్ నర్సిగొండ షెడ్డర్ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం బండరాయిని పేల్చేందుకు అనుమతి లేకుండా నల్పై జిలెటిన్ స్టిక్స్ అమర్చగా స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జిలెటిన్ స్టిక్లను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది సతీష్ ఫిర్యాదు మేరకు నర్సిగొండపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ అశోక్ మాట్లాడుతూ మండలంలో ఎవరు కూడా అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్లను వినియోగించవద్దని అన్నారు. అనుమతి లేకుండా వినియోగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నర్సగొండ అనే మాజీ కౌన్సిలర్ తన యొక్క ప్లాట్లో బండరాలను తొలగించటకి ఎక్స్పోజ్ చేసిన జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నట్లుగా సమాచారం మేరకు మున్సిపాలిటీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ వెళ్ళగా అక్కడ బండను తొలగించుటకు దాదాపు ఒక 40 జిలెటిన్ స్టిక్స్ మరియు వైర్లు పెట్టబడి ఉండి వాటి వలన వాటికి పర్మిషన్ లేనందున, ప్రభుత్వ పర్మిషన్ లేనందున వాటిని బ్లాస్ట్ చేయడానికి వారు అనుకున్నారు. కాబట్టి మేము సతీష్తోని ఫిర్యాదు స్వీకరించి 40 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనపరచుకొని నర్సగొండపై కేసు నమోదు చేయబడినది. మిగతాది కూడా దర్యాప్తు ప్రారంభించి అవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారనేది కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాటి వలన చుట్టుపక్కల ఉండే ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి ఆ బ్లాస్టింగ్ జరిగే క్రమంలో పబ్లిక్ కూడా ప్రాణానికి హాని కలగవచ్చు, లేదా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ పాలనలో చెరువులు, కుంటలు నిండు కుండలా మారి పచ్చని పంటలతో తెలంగాణ రాష్ట్రం కలకలలాడగా నేడు సమస్యల నిలయంగా మారిందని ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ కూతురు నిశ్చితార్థానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులు ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం రైతులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనపై అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం అమల్లో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీ ఎంఎస్ చైర్మన్ సంబార్ మోహన్, పీసు రాజ్పాల్ రెడ్డి, నల్ల సారిక హనుమంత్ రెడ్డి, శక్కర్కొండ కృష్ణ, దాసరి ఇందిరా నరసయ్య, ఎస్పీ లింగం, నరాల సుధాకర్, కిషోర్ రెడ్డి, రాము, రవి తదితరులు పాల్గొన్నారు. క్రితం ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు తప్పితే కొత్తగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు. మేము ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలను పోయి ఓపెనింగ్ చేసుకోవడం, మేము ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు పోయి సర్టిఫికెట్ ఇచ్చుకోవడం, మేము ఇచ్చినటువంటి అన్ని పనులను కొనసాగించే ప్రయత్నం ఏవైతే కంప్లీట్ అయిపోయినాయో నేను చేసిన అని గొప్పలు చెప్పుకున్నాడు తప్పితే చేసిన మంచి పనులను కొనసాగించి పెంచి ఇచ్చింది మాత్రం ఎక్కడా లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసింది ఎక్కడా లేదు. అది వడ్లకు బోనస్ విషయంలో అయితేంది, ఇప్పుడు మన ఎర్రజొన్న కోతకొచ్చి దాని పరిస్థితి అయితే ఏంది, కనీసం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున పెట్టేది ఏదైతే ఎందులో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతా ఉన్నది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే పసుపు పంట ఇప్పుడు మాకు వచ్చింది నిజామాబాద్లో, మరి దాని రేటు గురించి ఇక్కడ బాగా బీజేపీ ఎంపీ గారు కూడా చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మరి పసుపు రేటు పెంచే విధంగా, పసుపుకు మద్దతు ధర ప్రకటించే విధంగా భారతీయ జనతా పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవాలని, దానికి ఎంపీ అరవింద్ గారు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగానే డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలు అటకెక్కాయని ఎద్దేవా చేశారు. డిక్లరేషన్లు, హామీలు, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని బిగాల వివరించారు. తెలంగాణ యువతకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చి 420 రోజులు గడిచిన సందర్భంగా గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలనిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిగాల దుయ్యబట్టారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు శిల్పరాజు, సత్యప్రకాష్, దండు శేఖర్, నావిద్ ఇక్బాల్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర నాయకులు కూడా గ్రామ సభలకు పోవాలంటే జంకేటటువంటి పరిస్థితి. కాబట్టి అధికారుల మీద భారం వేసి అధికారులకు బాధ్యత అప్పచెప్పి వారిని ముందుకు పంపించినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. మరి అధికారులు కూడా తప్పని పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా వాళ్ళు పోతున్నారు, మాటలు పడుతున్నారు, తిట్లు పడుతున్నారు, అవన్నీ బాధను అణుచుకుంటున్నారు. అయ్యో మాకు ప్రభుత్వం వృత్తి కదా, మేము చేయాలి కదా అని. మరి ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా వారికి కలలో వచ్చి మీరు చెప్పి ఈ హామీలను తీర్చవలసిందిగా మేము మహాత్మా గాంధీని మేము కోరుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మరి గౌరవ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మా అధ్యక్షుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి గాంధీ విగ్రహం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం పోయి ఇదే విధంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా మీరు చెప్పండి అని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ పట్టణంలో కూడా గాంధీ చౌక్లో మేము మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండ వేసి మేము కూడా అదేవిధంగా ఆ లెటర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన. మొట్టమొదటి
మొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కొద్ది మంది లబ్ధిదారులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసి మిగతా వాటికి వాయిదా వేయడం పట్ల ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బుధవారం నాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై డబుల్ ఇళ్ల లబ్ధిదారులు బైఠాయించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కొద్ది మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసి మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బుధవారం రోజున స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేస్తామని ఆర్డీఓ తెలపడంతో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి భారీ ఎత్తున చేరుకున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి పత్రాలు ఇవ్వడం లేదని అధికారులు చెప్పడంతో తీవ్ర నిరాశకు గురైన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందర ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని ఆర్డీఓతో మాట్లాడించి వచ్చే సోమవారం ఇళ్ల పత్రాలు తప్పక అందిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. ఓపెనింగ్ చేసిండ్రు. ఇప్పుడు ఇద్దరికి ఎట్లా ఓపెనింగ్ చేస్తారు? సరే, ఇద్దరు ఓపెనింగ్ చేసిండ్రు కదా, సంతోషంతో మేము ఉన్నాము. ఆ రోజు కూడా ఆయన ఎమ్మెల్యే సార్ చెప్పిన మాటలు విన్నాము, మాట్లాడినాము, అందరం కూడా వెళ్ళినాము. కానీ ఇప్పుడు వచ్చినాక ఇయ్యము అంటే మేము ఎటు పోవాలి? రోడ్డుకి ఎటు ఉండాలి? రోడ్డు మీదే కూర్చున్నాము. మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాము. సరే, ఇచ్చేస్తాం కూడా. ఇది మటు నిజం చెప్తున్నాం. మాకు ఇల్లు కావాలన్నా, మా ఇళ్ళ కోసం మేము పోరాడుతున్నాం, మేము ధర్నా చేస్తున్నాం. అంతే. ఇక అందరికి మించి ఆయన దండం పెడతాం. మేము వెయ్యింది, మేము నడిపేది ఓట్లు ఎట్లా గెలుస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని గెలుస్తున్నారా? చెప్తున్నారా? దేనికి ఇవన్నీ? ధనార్జననే ధ్యేయంగా యువతను టార్గెట్ చేసుకొని గంజాయిని విక్రయించేందుకు గంజాయిని తరలిస్తున్న దుండగులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్ పట్టుకున్నారు. అరెస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పోచంపాడు 44వ నెంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై ప్రొఫెషనరీ అండ్ ఇన్స్పెక్టర్ కె స్టీవెన్సన్, ఎస్ఐ బి చంద్రమౌళి మరియు సిబ్బందితో కలిసి రూట్ వాచ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో నిర్మల్ నుండి ఆర్మూర్ వైపు బైక్పై వస్తున్న సబ్లే ప్రకాష్, బర్దవల్ గవస్కర్ అనే ఇద్దరిని అనుమానంతో విచారించారు. వారు ఎండు గంజాయిని రవాణా చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేస్తూ పట్టుకున్నారు. వారిని విచారించగా నేరేడుగొండలో గుర్తు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు పోచంపాడులో యువకులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారి నుండి కిలో 300 గ్రాముల ఎండు గంజాయిని, బజాజ్ పల్సర్ 150 బైక్,
2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారి మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. యువత గంజాయిని సేవిస్తూ దురలవాట్లకు బానిస కాకూడదని, అక్రమంగా ఎండు గంజాయిని రవాణా చేయడం కానీ కలిగి ఉండడం కానీ నేరమని, అట్టివారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్ తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ బి చంద్రమౌళి, సిబ్బంది సాయిలు, వికాస్ గౌడ్, సందీప్, నరేష్, ధర్మేందర్, శ్రీనివాస్ సాగర్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. ఒక్కసారిగా విద్యార్థులకు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. 14 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్కూల్ హెచ్ఎం ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు అనునిత్యం ప్రభుత్వ వసతి గృహాల చుట్టూ జిల్లా కలెక్టర్లు తనిఖీలు చేస్తూనే ఉండగా, మరోవైపు ఆహారం కలుషితం కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బిబండి, నేను హాస్టల్లో ఉంటున్నాను. ఈరోజు స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో టమాటా కర్రీ చేశారు. దాంట్లో ఏదో పొరపాటు జరిగింది కావచ్చు, లేకపోతే కొంతమందికి కూడా పురుగులు రావడం, అలాగే కూరగాయలు ఖరాబ్ అయినా రావడం జరిగింది. అందుకు కావచ్చు ఈరోజు అయితే మాకు మధ్యాహ్నం 3 గంటలకి పాయిజన్ టైప్ అయింది. కడుపున వచ్చింది, వాటిలో వేసింది, ఎంత మండింది. 2 times అయినా. పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు సంస్కారవంతమైన జీవితాలను ఏర్పరచుకుంటారని ఎంఈఓ సాయిరెడ్డి అన్నారు. విద్యార్థులకు పుస్తకాలు దారి దీపాలుగా నిలబడతాయని ప్రముఖ కవి చందన్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రామకృష్ణ విద్యానికేతన్లో నేషనల్ బుక్ సంచార పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. సందర్భంగా ముఖ్య అతిథి ఎంఈఓ సాయిరెడ్డి మాట్లాడుతూ, పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు మంచి సంస్కారవంతమైన జీవితాలను ఏర్పరచుకుంటారని అన్నారు. మంచి పుస్తకం 100 మంది మంచి మిత్రుల కంటే గొప్పదని ఆయన తెలిపారు. పిల్లలను పుస్తకాలను చేరుగా చేసుకోవడానికి ఎన్బిటి చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని, విద్యార్థులు పుస్తకాలను చదువుకొని మంచి ఉన్నత స్థానాలను ఎదగాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి చందన్ రావు మాట్లాడుతూ, పుస్తకాలు విద్యార్థులకు దారి దీపాలుగా నిలబడతాయని అన్నారు. పుస్తక ప్రేమికులందరూ ఈ పుస్తకాలను కొనుగోలు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ కాసర్ల నరేష్ రావు, రామకృష్ణ విద్యానికేతన్ కరెస్పాండెంట్ శ్రీనివాసచారి, యాజమాన్యం శశిరేఖ, మధుసూదనాచారి, తెలంగాణ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు రాము, తెలుగు వెలుగు సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన పాఠశాల రామకృష్ణ విద్యాలయంలో విచ్చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్య ఆహ్వానించినందుకు నిన్ననే కాసర్ల నరేష్ గారు ఫోన్ చేశారు, సార్ ఇట్లా ఉంది అని చెప్పి. దానికి నేను ఇప్పటికి కూడా ఫస్ట్ నుంచి కూడా రామకృష్ణ విద్యా మిషన్ కానీ, వివేకానంద కానీ, వీటికి పూర్తిగా వారి సాహిత్యానికి అంతా వెళ్ళకపోవచ్చినటువంటి వ్యక్తిని మా జరిగింది. కాబట్టి ఆ అభిమానంతో ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ పుస్తకాలను అందుకోవడము, కొనడము కంటే కూడా ఇప్పుడు డాక్టర్ కాసర్ల నరేష్ రావు సార్ అన్నట్టుగా ఆ పుస్తకాల దర్శనము, వారు ఇస్తున్న ప్రదర్శనము రెండు కూడా మనం ఆస్వాదించి, ఆ పుస్తకం అంటే సరస్వతి స్వరూపము, ఆ పుస్తకాన్ని చేతితో ముట్టుకుంటే వాటిలో ఉన్న విజ్ఞానం మనలోకి ప్రసరిస్తుంది. ఎన్నో పుస్తకాలు మనకు ఈరోజు ఢిల్లీ నుంచి పంపించారు వారు. కాబట్టి మీరందరూ కూడా ఆ పుస్తకాలను చూసి స్పర్శించి వాటి పేర్లు మననం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కుష్టు వ్యాధి వ్యాప్తి నిరోధానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని రెంజల్ మండల వైద్యాధికారి డాక్టర్ సహిస్తా ఫిర్దోస్ అన్నారు. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని
ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బందితో స్పర్శ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సాహిస్తా ఫిర్దోస్ మాట్లాడుతూ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు గ్రామంలో ఇంటింటికి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు కుష్టు వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలుండడం, వ్యాధి సోకినట్లు అనుమానం ఉంటే వెంటనే వారిని గుర్తించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే చికిత్సలు చేయనున్నట్లు తెలియజేశారు. ఆరోగ్య సర్వే చేపడుతున్న సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారులు చింతల శ్రావణ్ కుమార్, కరప రవీందర్, ఎంఎల్హెచ్పి ప్రమోదిత, ఆశా కార్యకర్తలు రామకృష్ణ, చిన్నయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 30 జనవరి మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీ ఉంది. సో ఈరోజు మనము లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి 13 ఫిబ్రవరి వరకు నడుస్తుంది. మా ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ ఇంటింటికి వచ్చి లెప్రసీ గురించి చెప్తారు. దాని మెయిన్ సిమ్టమ్ స్పర్శ లేని మచ్చ ఉంటుంది. ఏమైనా మచ్చలు ఉంటే దానికి స్పర్శ లేవు, అది ఫస్ట్ ఇండికేషన్. దీంతో మనం ఏమైనా ఇట్లా కేసెస్ ఉంటే మా దగ్గర వచ్చి కన్ఫర్మ్ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మేల్కొలుపు రావాలని వినతి పత్రాలు సమర్పించారు. బాల్కొండ మండలం కిసార్ నగర్లో గురువారం బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు దాటుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు. ఇప్పటికైనా హామీలు అమలు చేసి మాట నిలుపుకోవాలని గాంధీ మహాత్ముడికి వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా వేల్పూర్ మండల కేంద్రంతో పాటు కొత్తపల్లి ఎన్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు వేరువేరుగా నిరసనలు వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కావాలని మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగదర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలుకు నోచుకోని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ గాంధీజీ వర్ధంతి సందర్భంగా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రజలను అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తూ దరఖాస్తుల పేరుతో ఆఫీసుల వెంబడి తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగదనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే సంకల్పాన్ని చాటుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వేములపల్లి కిరణ్ కుమార్ 34వ వర్ధంతి సభ నిర్వహించబడుతుందని, వర్ధంతి సభను విజయవంతం చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం కోరారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జిల్లా పీవైఎల్ జిల్లా తొలి కన్వీనర్ కిరణ్ కుమార్ జిల్లాలో మట్కా మరియు గుట్కాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుట్కాని నిషేధించే నిర్ణయాన్ని తీసుకునే విధంగా పోరాటాన్ని నడిపారని, యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా గ్రామాల్లో క్రీడా పోటీలు కిరణ్ కుమార్ నిర్వహించారని, ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని అన్నారు.
విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికురాలిని మద్యం మత్తులో ఆటోతో ఢీకొన్న డ్రైవర్కు 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో బుధవారం ఉదయం డివైడర్ మధ్యలో చెట్లను తొలగిస్తున్న సాయమ్మను అబ్దుల్ మాజిద్ తన ఆటోతో ఢీకొన్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గాంధీజీ వర్ధంతి వేడుకలు. బాద్ నుంచి ఆర్మూర్ వైపు గంజాయితో వస్తున్న 2 నిందితుల అరెస్ట్. 1300 గ్రాముల ఎండు గంజాయి. హస్తం పార్టీ కార్యకర్తలకే లబ్ధి. 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ హామీలను అమలు చేయకుండా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.